వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. పోలీసులను చులకగా చూడొద్దు అంటున్న స్పెషల్ పోలీస్ స్టేట్ సెక్రటరీ ధర్మచందు. తిరుపతి సిటీలోనే కాకుండా బయట సిటీలో కూడా పోలీసులు బండి ఆపారంటే ఎందుకోసం ఆపారు ఏంటి అని తెలుసుకోకుండా మాకు మీకన్నా పై ఆఫీసర్లు తెలుసు అంటూ పోలీసులను చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అలా చేయకండి అంటున్న ధర్మచందు. ముఖ్యంగా యువత గంజాయి మత్తులో చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని, యువత అంత మంచిగా చదువుకొని అధికారులకు కానీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ధర్మచందు మన తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ధర్మచందు. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా చెప్పడం ఏమంటే, అందరూ కూడా పోలీస్ వ్యవస్థని గౌరవించండి. పోలీస్ వ్యవస్థ అంటే చాలా కఠోర శ్రమ ఉంటుంది. సో ప్రజల కోసం అనినిత్యం కష్టపడే శాఖ పోలీస్ శాఖ. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు. పోలీసులు కష్టం వస్తే మాత్రం ఎవరూ నిలబడరు. పండగ వచ్చినా పోలీసు కావాలి, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా పోలీసు కావాలి, మన ఇంట్లో దొంగతనం జరిగినా పోలీసు కావాలి, ఎలక్షన్ వచ్చినా పోలీసు కావాలి, ఆ ఓటింగ్కి పోలీసు కావాలి, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పోలీసులు కావాలి. కానీ పోలీసుకి కష్టం వస్తే మాత్రం ఎవరూ పట్టించుకోరు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. పోలీస్ అనే వ్యవస్థ లేదు అంటే దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, పక్కింటోళ్ళు కొట్టుకుంటారు, ఇంకొకరు వీళ్ళు వచ్చి దాడి చేస్తారు, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. పోలీసుని గౌరవించడం లేదు. యువత కూడా సరే, యువత చాలా వరకు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ చెడు అలవాట్లకు బానిసలు మారుతున్న పోలీసులు ఏమీ చేయలేరు. పోలీసుని చులకనగా చూస్తున్నారు. పోలీసు ఎంత సోపటికైనా సరే ప్రజలు అని పోతున్నారు. కాబట్టి ఈరోజు ఇంత శాంతి భద్రతలు కూడా అభాగండాలు గడవకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం పోలీసులే. యువత కూడా ఈ గంజాయికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. దీనిని కొద్దిగా దూరం పెడితే యువత కూడా చాలా వరకు బాగుపడతారు. స్కూల్స్లలో కావచ్చు, దెన్ కాలేజీలలో కావచ్చు, ఫ్యాకల్టీస్, ఈ టీచర్స్ కూడా సరే ఈ పిల్లల్ని కొద్దిగా అవేర్నెస్ చేస్తూ వాళ్ళని కొద్దిగా మొబిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. దయచేసి నా విన్నపం అండి ఇది. దయచేసి అందరూ కూడా దీన్ని పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మచంద్ర గారు, గతంలో మీరు ఏదో సమస్యతో బాధపడుతూ చాలా వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? అంటే మా వాళ్ళకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, అది అందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు. దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో న్యాయం జరుగుతుందని తిరుగుతున్నాము. సో ఆ జీవోను కొద్దిగా అన్హోల్డ్ చేసి మా వాళ్ళందరికీ, మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా జరగాలండి. అది వీ హ్యావ్ టు రైట్ టు ఆస్క్. మా హక్కుతో మేము అడుగుతున్నాము. సో ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కొద్దిగా స్పందించారు. కొద్దిగా త్వరగా ఆ జీవోను కొద్దిగా హోల్డ్ తీసి మా వాళ్ళని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. అంటే ప్రభుత్వం ఏ విధంగా మీకు స్పందించింది? ఏ విధంగా అంటే ఇప్పుడు మేము వెళ్తుంటే మమ్మల్ని సానుకూలంగా పిలుస్తున్నారండి, సానుకూలంగా కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. గత ప్రభుత్వంలో అయితే దాడి జరిగింది. ప్రజెంట్ మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాం? గత ప్రభుత్వంలో జరిగింది అయితే మీకు తెలిసిందే కదండి, నా మీద జరిగినాయి. కాకపోతే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇవి కూడా జరగలేదు. నన్ను సానుకూలంగా రిసీవ్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా వరకు మా పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్కి 8 దాటి బయట తిరిగితే తాట తీస్తున్నారు. అది మీరు కూడా చూడొచ్చు ఇఫ్ ఇట్ ఈస్. కాబట్టి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. ప్రజలు కూడా కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మద్దతు పలికితే బాగుంటుంది. ఇంకా మీరు ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి దగ్గర ఒక సంవత్సరం కావాల్సింది ఒక హామీ ఇచ్చారు. అదే ఆ జీవో గురించి అండి. జీవోని 111 జీవోని అన్హోల్డ్ చేయాలి. సో ప్రభుత్వం కొద్దిగా త్వరగా జీవోని అన్హోల్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. యూత్ అంటే సమాజంలో ఉన్న ప్రజలు కావచ్చు, దెన్ నెంబర్ 1 ముఖ్యంగా యూత్కి చెప్పడం ఏమంటే, అందరూ కూడా ఈ మద్యానికి, దెన్ ఈ గంజాయికి, ఇటువంటి చెడు అలవాట్లకి బానిసలు అవుతున్నారు. దయచేసి మీరు బాగా చదువుకొని అందరూ కూడా సరే ఈ గ్రూప్స్ కావచ్చు, దెన్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి రాసి మీరు కూడా సరే ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడే ఈ చెడు అలవాట్లకి, ఇట్లాంటి వాటికి, గంజాయికి బానిస అయితే ఫ్యూచర్ అనేది ఎవరికి కూడా ఉండదు.
దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ మీ నాన్నని గౌరవించండి. తల్లిదండ్రులను గౌరవించాలంటే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడూ గొప్ప స్థాయికి వెళ్ళినట్టే. దయచేసి యువత కూడా సరే తల్లిదండ్రులు గౌరవించి 9, 11 తర్వాత ఎవరు కూడా సరే 10, 11 తర్వాత ఎవరు కూడా బయట తిరగద్దండి. ఎక్కువ రేసింగ్లకి ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు. ఇవన్నిటిని కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. యువతకి నేను వేడుకునేది ఏమంటే దయచేసి ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.